హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్లో భాగంగా టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి 40 ప్రాబ్లమ్స్ని వీడియోస్ రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ ఇస్తాను. అవి చూసిన తర్వాత ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ప్రతి వీడియో కూడా 100% మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ వీడియోలో 41 to 50 ప్రాబ్లమ్స్ నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి యూస్ అవుతుంది. యూస్ అయింది అని కనుక మీరు భావిస్తే వెంటనే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. నేను చేస్తున్న హార్డ్ వర్క్కి మీరు మీ తరపున ఏమైనా సపోర్ట్ నాకు అందించాలి అనుకుంటే మీరు చేయవలసింది లైక్ చేయటం, అలానే మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వటం. అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అలానే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, అలానే టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్లో సీరియల్ నెంబర్లో 41st క్వశ్చన్, 41వ ప్రశ్న. ఇప్పటికే మనం నెంబర్ సిస్టమ్, అలానే అర్థమెటిక్ సంఖ్యా వ్యవస్థ, అంకగణితం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని చెప్పేశాను. ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఎలాగ క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఇక అర్థమెటిక్లో ఒకే ఒక మోడల్ ఉంది. ఈ మోడల్ కూడా ర్యాండమ్గా అడుగుతున్నారు. డేకి వచ్చి ఒకటి, అంటే 2 షిఫ్ట్లో ఒక షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. చాలా సింపుల్ మోడల్. ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. 15% ఆఫ్ 20 ప్లస్ 20% ఆఫ్ 30 ఈక్వల్ టు x% ఆఫ్ 50. అంటే 20లో 15% ప్లస్ 30లో 20% ఈక్వల్ టు 50లో x%. అయితే x విలువ ఎంత అని దీని అర్థం. దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటేమంటే 15% అంటే శాతం అంటే బై 100 అని అర్థం. ఒక్కొక్క దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క వర్డ్ని మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళటం. నార్మల్గా స్టార్టింగ్ నేర్చుకోవటం పర్సంటేజ్ ఇదే ఫస్ట్ టైము. నాన్ మార్క్స్ విద్యార్థులకి నా సలహా ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఎలాగైతే చెప్తున్నానో అలా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చాలా సింపుల్గా ఉంటుంది. 15% అంటే బై 100, తీసేసి బై 100 రాసా. ఆఫ్ అంటే ఇంటూ, బాడ్మాస్ రూల్ చెప్పేటప్పుడు కూడా చెప్పా. ఆఫ్ అంటే ప్రత్యేక మనం ఏం చేయటం కాదు, ఇంటూ అని. ఆఫ్ అంటే ఇంటూ 20 ప్లస్ 20 బై పర్సెంట్ అంటే బై 100, 1/100 అని అర్థం. పర్సెంట్ అంటే 100 అని కాదు, 1/100 అని. ఏం లేదు, డినామినేటర్లో 100 అని, పర్సంటేజ్ తీసేసి. నెక్స్ట్ ఆఫ్ అంటే ఇంటూ 30 ఈక్వల్ టు x% అంటే x బై పర్సంటేజ్ తీసేయాలి కాబట్టి ఇంటూ x/100. ఆఫ్ అంటే ఇంటూ 50. అర్థమైంది అనుకుంటున్నా. శాతం గుర్తుని తీసేయడానికి నేను బై 100 వేసా, ఆఫ్ని తీసేయడానికి ఇంటూ వేసా. ఇప్పుడు చూడు చాలా సింపుల్. 21 25 100, 5 1 5 3 15. తర్వాత 21 25, 5 1 5 6, 5 6. నెక్స్ట్ 51 52. ఇంకా ఎల్హెచ్ఎస్లో ఏం రిమైనింగ్ ఉంది చూడండి. 3 ప్లస్ 3 into 1 అన్న 3నే, 3 into 1 అన్న 3నే, ప్లస్ 1 6 6 ఈక్వల్ టు x/2 రిమైనింగ్ ఉంది. ఆర్హెచ్ఎస్లో x/2 రిమైనింగ్ ఉంది. 3 + 6 అంటే 9. 2 ఇటు డివైడ్ చేస్తున్నాం కదా, ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది. 9 into x, 9 2s are 18. ఇప్పుడు x ఈక్వల్ టు ఆన్సర్ అంతా 18. x ఈక్వల్ టు ఆన్సర్ 18. ఇది ఒక పద్ధతి. నన్ను అడిగితే నాన్ మార్క్స్ విద్యార్థులు అయితే కొద్దిగా టైం టేకెన్ అయినా కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ మెథడ్నే ఫాలో అవ్వండి. మనం ఏం చేయాలి, ఇచ్చిన క్వశ్చన్లో పర్సెంట్ తీసేసి బై 100 వేసాం. ఆఫ్ అంటే ఇంటూ ఇచ్చిన నెంబర్ అలా చేసుకుంటూ వెళ్ళి క్యాన్సిలేషన్ చేసాం. ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఇక్కడ 20 న్యూమరేటర్లో ఉంది. ఈ విధంగా ఉంటే మనం క్రాస్గా క్యాన్సిలేషన్ చేయొచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ ఏమన్నా ఒకే పదంలో ఒకే టర్మ్లో ఉన్న న్యూమరేటర్ డినామినేటర్ ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇదంతా సింగిల్ టర్మే. ఇదంతా కూడా సింగిల్ టర్మే. ఈ సింగిల్ టర్మ్లో 15 20 లవంలో ఉంది, 100 హారంలో ఉంది. 15 20 న్యూమరేటర్లో ఉంది, 100 డినామినేటర్లో ఉంది. కాబట్టి న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ టేబుల్తో క్యాన్సిల్ అయ్యేది ఉంటే మనం క్యాన్సిల్ చేయొచ్చు, ఒకే ఎక్కడలో క్యాన్సిల్ చేయొచ్చు.
ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇదంతా ఒకటే పదం, ఒకటే టర్మ్. దీంట్లో న్యూమరేటర్ ప్లేస్లో 20, 30 ఉంది, బై డినామినేటర్ ప్లేస్లో 100 ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేసేయచ్చు. గుర్తుపెట్టుకోండి, 2 పదాలు ఉంటే అలాగా క్రాస్గా క్యాన్సిల్ చేయడం కుదరని పని. నేను టెట్ అయిపోయిన తర్వాత క్యాన్సిలేషన్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పటికైతే ప్రజెంట్ ఇలా గుర్తుపెట్టుకోండి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మెథడ్. తర్వాత ప్రతిసారి అలాగ అంటున్నాను ఏమని తప్పుగా అనుకోకండి, మీకు ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర కోర్సులో జాయిన్ అయ్యి ఉన్నారు చాలామంది. అవ్వకపోతే మళ్ళీ జాయిన్ అవ్వండి, మీకు కోర్స్ అయిపోయేసరికల్లా ఆ భ్రమను మీకు అసలు ఉండదు. నెక్స్ట్, ఒకవేళ సింపుల్గా ఫాస్ట్గా చేయాలంటే ఉన్న పర్సెంట్లు అన్నింటినీ కొట్టేసేయండి, ఉన్న పర్సెంట్లు మొత్తాన్ని కొట్టేసేయండి. ఆఫ్ అంటే ఏమని చెప్పా, ఇంటూ అని చెప్పా. ఆఫ్ అంటే ఇంటూ అని చెప్పా, అన్నిటిని ఇంటూ చేయండి. ఇంటూ 15 20s are 300 ప్లస్ 20 30s are 600 బై ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది, బై 50 ఈక్వల్ టు ఎక్స్. నువ్వు ఒకేసారి కళ్ళు మూసుకొని 30 చేయొద్దు, ఇలాగో డైరెక్ట్ చేయొచ్చు, 2 పదాలకు చేయొచ్చు. కాకపోతే వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. రెండు ఉంటే దాన్ని సింగిల్ టర్మ్గా మార్చుకొనే నువ్వు క్యాన్సిల్ చేయాలి. అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఇక్కడ ఇంటూ కనుకుంటే ఇదంతా కూడా ఒకటే టర్మ్, ఒకటే పదం అయ్యేది. అప్పుడు నువ్వు డైరెక్ట్గా నీకు నచ్చిన నెంబర్ని క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఒక్క వ్యక్తే ఉన్నాడు అనుకోండి, ఒక్కడే ఉన్నాడు అనుకోండి, వాడి ఇష్టం, వాడికి నచ్చింది చేస్తారు. మీరు పేరెంట్స్ ఏమి తెచ్చినా కానీ వాడికి నచ్చినంత తింటారు, వదిలేస్తారు. కానీ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికీ షేర్ చేయాలి. నువ్వు తెచ్చిన ఫుడ్ అనేది ఇద్దరికీ షేర్ చేయాలి. ఇక్కడ చూడు, 2 పదాలుగా విడగొట్టాలి అని అంటే ప్లస్ మైనస్ ఉండాలి మధ్యలో. ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే అది 2 టర్మ్స్గా 2 పదాలుగా ఉంటాయి. డినామినేటర్లో ఉన్న 50 అనేది 300కి సంబంధించింది, 600కి సంబంధించింది. ఎందుకని మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ 2 పదాలుగా విడిపోయినాయి, 2 టర్మ్స్గా డివైడ్ చేసింది ప్లస్ అనేది. ఒకవేళ 300 ఇంటూ 600 అంటే మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ 2 పదాలుగా డివైడ్ చేయదు, ఇదంతా కూడా ఒకటే పదం. అప్పుడు బై 50 అని కనుక ఉంటే నువ్వు డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేసి 6 అని రాసేయచ్చు సింపుల్గా. ఇప్పుడు మాత్రం రాయటానికి ఛాన్స్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రేపు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే. డైరెక్ట్గా ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తాం, ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తాం. అలా చేయకూడదు, ఈ రెండింటిని యాడ్ చేసి బై 50 చేయాలి. 0 క్యాన్సిల్, 18 5లో 90. ఆన్సర్ ఎంత, x ఈక్వల్ టు 18. ఆన్సర్ x ఈక్వల్ టు 18. ఏదైనా ఒకటే ఆన్సర్ వచ్చేది. కాకపోతే కొద్దిగా మ్యాథ్స్ మీద కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. లేదు సార్ నాకు ఫస్ట్ టైం పర్సంటేజెస్ గురించి అనుకుంటే నేను ఇందాక చెప్పిన మెథడ్ ఫాలో అవ్వండి. ఇంకో క్వశ్చన్ అండి, మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాలనుకుంటే 23% ఆఫ్ 40 ఈజ్, ఇబ్బంది ఏం కాదు, చాలా సింపుల్, ఈజ్ ఎక్స్. దెన్ 40% ఆఫ్ 23 ఈజ్ అని అడుగుతారు. 23% ఆఫ్ 40 ఈజ్ ఎక్స్, దెన్ 40% ఆఫ్ 23 ఈజ్. ఇక్కడ దీనిలాగే ఏమి లేదు, ఈక్వల్ టు అంటే క్యాన్సిల్ చేసి అటు ఇటు మారుస్తాం, సింపుల్గా ఉండేది. ఇక్కడ 23% ఆఫ్ నువ్వు ఎక్స్ అని అంటే ఏ నెంబరో నీకు తెలియదు. కింద ఆప్షన్లో ఎక్స్ అని, 1/x అని, 2x అని, లేదా x² అని ఇలా ఇస్తారు ఆప్షన్స్. వారి ఇష్టం ఏమైనా ఇవ్వచ్చు, వారు ఏమి ఇచ్చినా కానీ ప్రాబ్లం లేదు. ఆన్సర్ ఎక్సే అవుతుంది. గుర్తుపెట్టుకో, నేను ఒక ఫార్ములా చెప్తా. x% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ x. అంటే yలో x%, xలో y%కి సమానం. ఇక్కడ చూడండి 23 40 ఉంది, ఇక్కడ 40 23 సేమ్ నెంబర్సే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఇలాగా సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే, ఈ ట్రిక్ అనేది సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఇది కనుక నీకు గుర్తుంటే డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 10 ఇచ్చారనుకో ఆన్సర్ 10 అయిపోద్ది. ఒక 20 ఇచ్చారనుకో ఆన్సర్ 20 అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 23 40లో 23% అనేది ఎక్స్ అయితే 23లో 40% ఎంత అని ఇచ్చినప్పుడు నీకు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ ఇస్తే ఆన్సర్ అదే అవుతుంది. రీజన్ ఏంటి, 2 నెంబర్స్ కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 40, ఇక్కడ కూడా 40 23 ఇలాగా ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ 33 ఇక్కడ 40 ఇక్కడ 50 అక్కడ 23 ఉంటే ఈక్వల్ కాదు, సేమ్ ఉండాలి. 23 ఉంది, ఇక్కడ కూడా 23 ఉంది. అది పర్సెంట్ అయినా నెంబర్ రూపంలో ఉన్న ప్రాబ్లం లేదు.
ఇక్కడ 40 ఉంది, ఇక్కడ కూడా 40 ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఒక ఫ్రాక్షన్కి వచ్చే ఒక పర్సంటేజ్కి వచ్చిన ఆన్సరే ఇంకొక దానికి కూడా అదే అవుతుంది. కారణం ఏంటి? x% ఈక్వల్ టు y% ఖచ్చితంగా అవుతుంది. ఈ కాన్సెప్ట్ కనుక నీకు తెలిస్తే ఇది ఆన్సర్ ఎక్కడ ఎలా ఇస్తే అలా మనం చేసేయచ్చు. మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా దీని ఇంతకు మించి హై రేంజ్కి వెళ్ళరు, డిఎస్సి కూడా వెళ్ళరు. గ్రూప్స్ వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం 2-3 టర్మ్స్ని ఇచ్చేసి కొంచెం ఇబ్బంది పెట్టేటట్లుగా ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ రీసెంట్ పేపర్స్లో ఎక్కువగా అడుగుతున్నారు. కానీ గ్రూప్స్ వాటికి బ్యాంక్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి వాటికి అడుగుతున్నారు. కానీ మన టెట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఈ ఫామ్లో ఒక్కటి వస్తే సరిపోతుంది, ఈ మెథడ్ ఒకటి వస్తే. ఇది రాకపోతే చేయలేమా సార్? చేయొచ్చు. కాకపోతే గుడ్డిగా ఎక్స్ ప్లేస్లో ఏదో ఒక నెంబర్ వేసుకోవాలి, తర్వాత వై ప్లేస్లో ఏదో ఒకటి తీసుకోవాలి, చాలా టైం వేస్ట్. నీకు ఈ ప్రాసెస్ కనుక తెలిస్తే 2 కళ్ళకు కనిపించినాయా, ఇక్కడ ఏది ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏంటి దీని మీనింగ్ ఏంటి? 40లో 23% ఎక్స్ అయితే 23లో 40% కూడా ఎక్సే, 23లో 40% కూడా ఎక్సే అవుతుంది. అర్థమైంది కదా? దీంతో అంకగణితం అర్థమెటిక్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. 42nd క్వశ్చన్. ఇంకెక్కడి నుంచి స్టాటిస్టిక్స్, డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ విశ్లేషణ లేదా దత్తాంశ సేకరణ అనే కాన్సెప్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నెంబర్ సిస్టమ్ అయిపోయింది, అర్థమెటిక్స్ అయిపోయింది. ఇప్పుడు దత్తాంశ విశ్లేషణ, డేటా హ్యాండ్లింగ్, స్టాటిస్టిక్స్, సాంఖ్యాక శాస్త్రం అంటారు తెలుగులో. ఇక్కడ ఒకసారి చూడండి. వాటికంటే ముందు ఒకసారి ఈ టాపిక్ మొత్తాన్ని కూడా నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీడియన్ మోడ్ అంటే సగటు, మధ్యగతం, అలానే బాహుళకం. 3 అంటే బాహుళకం. ఇక్కడ ఒక చిన్న పదం చెప్తాను చూడు. సగటుని ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. సగటుని ఎక్స్ బార్ అనే అక్షరంతో మనం సూచిస్తాం. మధ్యగతాన్ని ఎంతో, బాహుళకాన్ని జెడ్తో మనం సూచిస్తాం. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో మోడ్, మీడియన్ అనేవి కొన్న జెడ్, x² ఎక్స్ బార్ ఇలా ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాం కదా. అందుకని సగటునేమో ఎక్స్ బార్తో, మధ్యగతాన్ని ఏమో ఎంతో, బాహుళకాన్ని మోడ్నేమో జెడ్తో డినోట్ చేస్తాం. ఏవి ఎలాగ కనుక్కుంటామంటే మీన్ ఎలా కనుక్కుంటామంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సరే, ఇలా రాస్తే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది మనకంతా ఈ ఫార్ములా అంత అవసరం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అనేది ఇక్కడ మొత్తం రాస్తున్నా. రాసుల మొత్తం బై సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే మనకి సగటు వస్తుంది, మీన్ వస్తుంది. తర్వాత మధ్యగతానికి ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ అసెండింగ్ ఆర్డర్లో, ఆరోహణ క్రమంలో కానీ డిసెండింగ్ ఆర్డర్లో, అవరోహణ క్రమంలో కానీ అమర్చాలి. ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చిన తర్వాత మిడిల్ టర్మ్నే, మధ్యలో ఉన్న పదమే, మధ్యలో ఉన్న అబ్జర్వేషనే మీడియన్ అవుతుంది, మధ్యగతం అవుతుంది. అది ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్కి ఒకలా ఉంటుంది, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్కి ఒకలా ఉంటుంది. ఆల్రెడీ నేను యూట్యూబ్లో వీటి మీద ప్రాబ్లమ్స్ చేసి అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడనట్లయితే క్లారిటీగా చూసే ప్రయత్నం చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. జెడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వేషన్ మోడ్ అవుతుంది. అంటే ఎక్కువసార్లు మిగిలిన వాటితో కంపేర్ చేసినప్పుడు, మిగిలిన రాసులతో కంపేర్ చేసినప్పుడు, పోల్చినప్పుడు ఏ రాశి అయితే మిగిలిన వాటికంటే ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో అదే మోడ్ అవుతుంది. ఎక్కువసార్లు మోస్ట్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అయిన దాన్ని మనం మోడ్గా తీసుకుంటాం. ఇవన్నీ కూడా అన్గ్రూప్డ్ డేటాకి, అవర్గీకృత దత్తాంశానికి ఇప్పుడు నేను చెప్పింది. గ్రూప్డ్ డేటా మన సిలబస్లో లేదు, వర్గీకృత దత్తాంశం గురించి సిలబస్లో లేదు కాబట్టి మనకు అనవసరం. అలానే ఇవి 3 గురించి స్పెషల్గా ఎందుకు చెప్పానంటే ఈ 3 నుంచి ప్రతి షిఫ్ట్లో 100% బిట్ లేకుండా పేపర్ ఉండదు. ఇది మాత్రం రాసి పెట్టుకొని 100% ప్రతి షిఫ్ట్లో అయితే మీన్ గురించి అయినా అడుగుతారు, మీడియన్ గురించి అయినా అడుగుతారు, మోడ్ గురించి అయినా. ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు వస్తుంది. అది 100%. అది మ్యాక్సిమం గత టెట్ పేపర్స్లో చూసుకుంటే ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చారు. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు మీన్ దత్తాంశానికి ఏకైకం,
ఇచ్చిన డేటాకి మీన్ అనేది యూనిక్గా ఉంటుంది, అంటే ఒకే ఒక మీన్ వస్తుంది. మధ్యగతం కూడా ఒకటే. బాహుళకం అనేది ఒకటి రావచ్చు, ఒకటి కంటే ఎక్కువ రావచ్చు, అసలు రాకుండా అయినా ఉండొచ్చు. ఇలాంటి ధర్మాలు ఉన్నాయి. యాప్లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అవన్నీ నీట్గా నేర్చుకున్నారు. ఒకసారి యాప్లో అది ఒక మొత్తం 3 కలిపి కూడా గట్టిగా ఒక 1 అవర్ కూడా ఉండదు. ప్రాపర్టీస్ ధర్మాల గురించిన వీడియోస్ అవి ఒకసారి నేర్చుకోండి. రీజన్ ఏంటంటే ఒకవేళ ఆ ధర్మాల మీద అడగకూడదని రూల్ ఏం లేదు కదా, అడిగితే ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా మీన్ మోడ్ మీడియన్ గురించి మాత్రం 100% క్వశ్చన్ అయితే వస్తుంది. దీని గురించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇంతకు మించి మనం ఇప్పుడు క్విక్ రివిజన్ చేస్తున్నాం కాబట్టి ఇంతకు మించి చెప్పకూడదు. ఇంత మించి చెప్తే టైం వేస్ట్. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకో, మీన్ అంటే ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం సగటుని. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మనకు సగటు వస్తుంది, మీన్ వస్తుంది. మధ్యగతం అంటే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం అమర్చాలి. ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మనం ఆర్డర్లో మనం అమర్చాలి. అమర్చిన తర్వాత మిడిల్లో ఏ టర్మ్ అయితే, ఏ అబ్జర్వేషన్ అయితే ఉంటుందో, ఏ పరిశీలన అంశం అయితే ఉంటుందో అదే మధ్యగతం అవుతుంది. ఇచ్చిన డేటాకి మీడియన్ అదే అవుతుంది. మోడ్ చాలా సింపుల్. మోడ్ని జెడ్ అనే అక్షరంతో మనం డినోట్ చేస్తాం. మోడ్ అని అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అయిన అబ్జర్వేషన్నే మోడ్ అని అంటాం. ఎక్కువసార్లు పునరావృతమైన పరిశీలన అంశాన్నే లేదా రాసినే మనం ఇచ్చిన దత్తాంశం యొక్క బాహుళకం అని అంటాం. వాటి మీద ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎలాగ అడుగుతున్నారో వాటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్స్ ఈజ్. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతము. సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్, 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యను సంయుక్త సంఖ్య అంటాం. ఇప్పుడు మనం ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చాలి. ఫస్ట్ 5 కాంపోజిట్ అన్నారు కాబట్టి మనం అసెండింగ్ ఆర్డర్లో ఆరోహణ క్రమంలో అమర్దాం. అంటే చిన్న నుంచి పెద్దకి 4, 5 అనేది ప్రైమ్ నెంబర్ వస్తుంది. 6, 8, 9, 10. చాలా సింపుల్ క్వశ్చన్. ఎప్పుడు నీకు కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు అనే ఆ కాన్సెప్ట్ కనుక, మళ్ళీ చెప్తున్నానండి, ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్, ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్, అలానే ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, ఈ 6 గురించిన అవగాహన మనకు కంపల్సరీగా ఉండాలి. ఉండి కనుక ఎగ్జామ్కి వెళ్తే ఏదో ఒక విషయంలో, ఏదో ఒక ప్రాబ్లంలో ఈ కాన్సెప్ట్స్ మనకు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటే అవసరపడుతూనే ఉంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే 24 బిట్స్లో కనీసం 2 బిట్స్ ఈ మోడల్లో ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ నీకు సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలిస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడికి ఎండ్ అవుతాయి అంటే ఎక్కడికి ఎండ్ అవుతాయి మనం చెప్పలేము. ఇన్ఫినిటీ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అంటే వాళ్ళు అడిగిన దగ్గర 5 కాంపోజిట్ నెంబర్స్లో 10తోనే కదా ఎండ్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎలాగ తీసుకోవాలని కనుక నీకు ఒక ఐడియా వస్తే మధ్యగతం కనుక్కోవడం చాలా సింపుల్గా. ఇదిగో నేను అసెండింగ్ ఆర్డర్లో అమర్చా, అంటే చిన్న నుంచి పెద్దకి 4, 6, 8, 9, 10. నేనేం చెప్తానంటే మీడియాని క్యాన్సిల్ చేసేటప్పుడు ముందు ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని క్యాన్సిల్ చేయి, మిగిలిన దాంట్లో ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని క్యాన్సిల్ చేయి, ఇంకొకటి మిగిలిత్తి. సరే ఇక్కడ నాకు చూడంగానే అర్థమవుతుంది కదా అంటే అర్థమైతే పర్లా. మన టెక్స్ట్ బుక్స్లో చాలా డేటా ఇచ్చాడు, చాలా పరిశీలన అంశాలు ఇచ్చారు, అబ్జర్వేషన్స్ చాలా ఇచ్చారు. ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఏం చేయాలంటే అన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకొని ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని కొట్టి, మిగిలిన దాంట్లో మళ్ళీ ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని కొట్టే. ఇక చివరి ఆఖరిలో ఎవరో ఒకడు మధ్యలో ఒకడు కానీ 2 కానీ ఉంటారు. ఒకడు ఉంటేనేమో వాడే మీడియన్ మధ్యగతం అవుతాడు. ఒకళ్ళు 2 ఉంటే వాళ్ళిద్దరిని యాడ్ చేసి బై 2 చేయాలి. చేయగా వచ్చేది మధ్యగతం అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఇక దీంతో ఇది అయిపోయింది. దీంట్లో ఇంకొక రకంగా ఒకవేళ మీన్ అడిగితే ఇదే ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్స్ మీన్ అడిగితే ఏం చేయాలి? 4 ప్లస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే అన్నీ ఇచ్చిన పరిశీలన అంశాలన్నింటినీ కూడా యాడ్ చేయాలి. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 5. నువ్వు మళ్ళీ లెక్కేసుకోవాలని అవసరంలా. 1, 2, 3, 4, 5 అని లెక్కేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 5 అని ఇచ్చేసాడు కదా. ఇప్పుడు వీటిని చూడండి, ఈ రెండింటిని కలిపితే 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 17 అంటే 37, 37/5 క్యాన్సిల్ చేస్తే 7.4 అనేది మీన్ అవుతుంది. అర్థమైందా? 10 ప్లస్ 10 20, 29, 37/5 అంటే 5 7s 35.2 మిగులుతుంది. 0 వస్తుంది కదా. 5 4s 20, 7.4 అనేది మీన్ అవుతుంది. ఒకవేళ దీనికే మోడ్ అడిగితే అంటే బాహుళకం కనుక అడుగుంటే
ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్, మొదటి 5 సంయుక్త సంఖ్యల యొక్క బాహుళకం కనుక అడుగుంటే నో మోడ్, బాహుళకం లేదు అని చెప్తాం. బాహుళకం లేదు అని చెప్తాం. కారణం ఏంటి? మిగిలిన అన్నీ కూడా ఒక్కొక్కసారి రిపీట్ అయినాయి, అన్నీ కూడా ఒక్కొక్కసారి వచ్చింది. బాహుళకం మోడ్ అంటే ఏంటి? మిగిలిన అబ్జర్వేషన్స్తో కంపేర్ చేసినప్పుడు, మిగిలిన రాశులతో పోల్చినప్పుడు ఏ రాశి అయితే ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో ఆ రాశినే, ఆ పరిశీలన అంశాన్ని మోడ్ అంటాం. ఇక్కడ ఏది ఎక్కువగా రిపీట్ అయింది చెప్పండి, ఎట్లా చెప్తాం? ఏదైనా మిగిలిన రాశులన్నీ తక్కువగా ఉండి ఏదైనా ఒకటి ఎక్కువ పునరావృతం అయితే చెప్తాం. కానీ ఇక్కడ అన్నీ కూడా ఒక్కొక్కసారి మాత్రమే రాసాం కాబట్టి మోడ్ అనేది ఉండదు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మొదటి 10 సహజ సంఖ్యల బాహుళకం అన్నారు. మొదటి 10 ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క మోడ్ అడిగారు. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అని అడిగారు. ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్కి మోడ్ ఏముంటుంది? నో మోడేగా, బాహుళకం ఉండదు. కారణం ఏంటి? ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే మొదటి 10 సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అన్నీ కూడా ఒక్కొక్కసారి వస్తుంది నెంబరు. ఒక్కోసారి వచ్చినప్పుడు ఏది ఎక్కువగా పునరావృతం అయిందని చెప్తాం మనం? లేదు. కాబట్టి నో మోడల్ రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్ క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. ఒకే క్వశ్చన్లో మనం ఇన్నిటినీ కూడా కవర్ చేసాం. ఇంకో రకం ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ నెంబర్స్ కాకుండా ప్రైమ్ నెంబర్స్ కనుక ఇచ్చుంటే, కాంపోజిట్ నెంబర్స్ కాకుండా ప్రైమ్ నెంబర్స్ అని కనుక ఇచ్చుంటే 2, 3, 5, 7, 11 5 అయ్యేది. అంతేనా? ఒకవేళ మీడియన్ 5 అయ్యేది. కాంపోజిట్ నెంబర్స్ కాకుండా ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అని కనిపిస్తే 5 అయ్యేది. అర్థమైంది కదా? క్వశ్చన్ ఏ రకంగా అడగొచ్చు. మనకి నెంబర్ సిస్టంలో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ తెలుస్తూ ఇక టాపిక్ వైజ్గా మనకు ఆ కాన్సెప్ట్ తెలుస్తూ ఉంటే చాలా సింపుల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ప్రీవియస్ బిట్ యాస్టీస్గా అలానే ఇస్తారని రూల్ ఏం లేదు. ఎవ్వరు కూడా ఇస్తే ఎలాగా అందరూ ప్రీవియస్ బిట్ బ్యాంక్ తీసుకుంటే చాలు కదా, ప్రీవియస్ బిట్స్ తీసుకుంటే చాలు కదా. మరి అలా ఎందుకు ఉపయోగపడతాయి సార్? గతంలో ఇచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు ఎవరు అంటున్నారు, మరి ఎలా ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మనకు ఒక ఐడియా, గవర్నమెంట్ ఏ కాన్సెప్ట్స్ మీద అంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనకు అవగాహన వస్తుంది. అలానే టెక్స్ట్ బుక్స్ ప్రీవియస్ పేపర్స్ కనుక మనం చెక్ చేస్తే టెక్స్ట్ బుక్స్లో రీసెంట్గా చేంజ్ అయిన టెక్స్ట్ బుక్స్లో ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు, అలానే ఎగ్జామ్స్లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఆ టాపిక్స్ని చదువుకుంటూ వెళ్తే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా యాడ్ అయ్యి 100% సక్సెస్ అవ్వడానికి, బెస్ట్గా సక్సెస్ అవ్వడానికి మనకి ప్రీవియస్ బిట్ బ్యాంక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రీవియస్ బిట్స్ యాస్టీస్గా ఇవ్వరు, కానీ 100% ప్రీవియస్ బిట్ బ్యాంకులో ఏ టాపిక్స్ని అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారో అవి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఏపీ వారికైనా తెలంగాణ వారికైనా అదృష్టం ఏంటంటే టెట్ రెగ్యులర్గానే జరుగుతుంది. డిఎస్సిలా కాకుండా టెట్ ఎక్కువగా రెగ్యులర్గానే జరుగుతుంది. ఒక 1 ఇయర్కి ఒకసారైనా జరుగుతూనే ఉంది కనీసం. కాబట్టి రీసెంట్గానే జరిగిన టెట్ పేపర్స్ని మనం ఒకసారి పరిశీలించి, అలానే 2 రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్స్ ఏమి చేంజ్ అవ్వలేదు కాబట్టి సేమ్ వారే ఉన్నారు కాబట్టి మళ్ళీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవగాహన ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. అందుకని ప్రీవియస్ బిట్స్ అనేవి మనకి 100% యూజ్ అవుతాయి. ఇది ఇంతటితో. ఒకవేళ ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అని అడిగితే, తర్వాత మల్టిపుల్స్ లేదంటే 5 యొక్క మల్టిపుల్స్, ఫస్ట్ మొదటి 5 యొక్క మొదటి 5 గుణిజాలు అడిగారు అనుకోండి. మల్టిపుల్స్ అని అడిగితే 5 ఎక్కని చెప్పేయటమే కదా, 5 + 10 + 15 + 20, 25 వీటిలో మధ్యగతం 15 అవుతుంది. మీడియన్ అడిగారు అనుకో, మీడియన్ 15 అవుతుంది. మీన్ కనుక అడిగితే యాడ్ చేస్తాం, సగటు కనుక అడిగితే యాడ్ చేసి /5 వేస్తాం, చేసి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్తాం. మోడ్ జెడ్ కనుక అడిగితే ఏంటి? నో మోడ్ అని చెప్తాం. ఎక్కువసార్లు ఏది రిపీట్ అవ్వలేదు కాబట్టి. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ 43 క్వశ్చన్, నెక్స్ట్ 43 క్వశ్చన్ నెంబర్ 43. The mode of 3, 7, 5, 3, 7, 5, P is 7. Then the value of P is దత్తాంశము 3, 3, 7, 3, 7, 5, 9 యొక్క బాహుళకం 7 అయిన P విలువ ఎంత అని అంటే అసలు ఈ క్వశ్చన్ పెద్ద ఇబ్బందే లేదు. కాకపోతే మధ్యలో P అని ఇచ్చాడు, ఈ మోడల్లో క్వశ్చన్ అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో ఇచ్చాడు. బాహుళకం మోడ్ అంటే నేనేం చెప్పా, మిగిలిన వాటితో కంపేర్ చేసినప్పుడు
ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అవుతుందో మిగిలిన పరిశీలన అంశాలతో మనం పోల్చినప్పుడు ఎక్కువసార్లు ఏ పరిశీలన అంశం అయితే పునరావృతం అవుతుందో దాన్నే బాహుళకం అంటారు, దాన్నే మోడ్ అంటారని చెప్పాను కదా. ఇక్కడ చూడండి ఒకసారి 3 2 టైమ్స్ రిపీట్ అయింది, 7 2 టైమ్స్ రిపీట్ అయింది, 5 2 టైమ్స్ రిపీట్ అయింది, అన్నీ సమానంగా పునరావృతమైంది. ఇక పి ఒక్కడే డిసైడ్ చేస్తున్నాడు, పిలో ఏ పరిశీలనాంశం అయితే ఉంటుందో అదే బాహుళకం అవుతుంది. ఇక్కడ చెప్తున్నాను చూడండి, 3 2 సార్లు రిపీట్ అయింది, 5 2 సార్లు రిపీట్ అయింది, 7 2 సార్లు రిపీట్ అయింది. మామూలుగా ఇలా కనుక ఇచ్చుంటే నో మోడ్ అని చెప్పేవాడిని. ఇప్పుడు పిని కాసేపు పక్కన పెట్టేసి ఉన్న పరిశీలనాంశాలు ఇక్కడ ఇచ్చిన పరిశీలనాంశాల్లో ఏది బాహుళకం అవుతుంది అంటే బాహుళకం లేదు అని చెప్పేవాడిని. మోడ్ ఎంత అంటే నో మోడ్ అని చెప్పేవాడిని. కానీ ఇక్కడ పి డిసైడ్ చేస్తుంది, పి స్థానంలో ఈ మూడిట్లో ఏ అంక అయితే ఉంటుందో ఏ సంఖ్య అయితే ఉంటుందో అదే మోడ్ బాహుళకం అవుతుంది. ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు, ఈ దత్తాంశం యొక్క మోడ్ 7 అని ఇచ్చారు. ఇప్పుడు 7 రావాలి అంటే పి ప్లేస్లోనే కదా రావాల్సింది. పి ప్లేస్లో కనుక 7 వస్తే, పి ప్లేస్లో కూడా 7 వస్తే అప్పుడు 2 + 1 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. 2 + 1 3 టైమ్స్ 7 రిపీట్ అవుతుంది కాబట్టి అప్పుడు మాత్రమే 7 బాహుళకం అవటానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఇచ్చిన క్వశ్చన్లో అన్నీ కూడా 2 సార్లు రిపీట్ అయింది, పునరావృతమైంది, 2 టైమ్స్ రిపీట్ అవుతూ వచ్చినాయి. ఇప్పుడు పిని మిస్ చేశారు. పి స్థానంలో ఏ సంఖ్య ఉంటే వాటి యొక్క ఇచ్చిన దత్తాంశం యొక్క బాహుళకం 3 అవుతుంది చెప్పండి, 7 అవుతుంది చెప్పండి. 7గా ఉండాల్సింది. ఒకవేళ 3 ఉంది అనుకో 3 అయ్యేది, 5 ఉంటే 5 అయ్యేది, 7 ఉంది కాబట్టి 7. ఆన్సర్ అర్థమైంది కదా, కన్ఫర్మ్. ఒకవేళ అసలు మోడే లేకుండా ఉండాలి అంటే పి ప్లేస్లో కొత్తగా వేరే ఎవడో వచ్చి చేరాలి, అంతేనా. పి ప్లేస్లో ఒకవేళ నేను 6 రాశాను అనుకో, పి ప్లేస్లో ఒకవేళ నేను 6 రాశాను అనుకో, అప్పుడు ఈ దత్తాంశానికి బాహుళకం అసలు ఉండదు, అసలు ఉండేది కాదు. కానీ నాకు ఈ దత్తాంశానికి బాహుళకం 7 కావాలి అని అంటే ఆ పి స్థానంలో నాకు 7 గనక నేను 7ని గనక ఉంచితే 7 3 సార్లు రిపీట్ అవుతుంది. మిగిలిన 2తో పోల్చినప్పుడు ఇది 2 సార్లు ఇది 2 సార్లే, 7 మాత్రం 3 సార్లు పునరావృతమైంది కాబట్టి 7 అనేది బాహుళకం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే ఎన్నిసార్లు చెప్పింది. అన్నీ వచ్చినప్పుడు ఇలా నీట్గా రాసుకోండి. ఇప్పుడు మిస్ అయిన దాంట్లో నేను దేన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. దీని బాహుళకానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను, అవి కూడా చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 44th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 44. రేంజ్ ఆఫ్ ది డేటా 12, 4, 5, 11, 17, 19, 14 ఈస్ 12, 4, 5, 11, 17, 19, 14 దత్తాంశం యొక్క వ్యాప్తికి ఫార్ములా మీకు చాలామందికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఈ పాటికి చెప్పే ఉంటారు. ఏంటి? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, రేంజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. చాలా సింపుల్. ఇప్పుడు రేంజ్ చూడండి ఒకసారి. ఇచ్చిన దత్తాంశంలో ఇచ్చిన డేటాలో హయ్యెస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? 19ఏగా పెద్దది. మ్యాక్సిమం వాల్యూ ఏంటి? 19ఏ కదా. 19 మైనస్ మినిమం వాల్యూ కనిష్ట విలువ ఏంటి? 4ఏగా. ఇక్కడ 4 మైనస్ 4 ఈక్వల్ టు 15. అంటే రేంజ్ ఆఫ్ దిస్ గివెన్ డేటా ఈజ్ 15. ఇక్కడ నేను 5 రాసినట్టున్నా, 5 కాదు 15, కరెక్ట్ చేసుకోండి. 15 ఈక్వల్ టు 15. అర్థమైంది కదా. రేంజ్ గురించి కూడా కొంచెం జాగ్రత్త చూడు, చాలా చిన్న క్వశ్చన్. వ్యాప్తి రేంజ్కి ఫార్ములా ఏంటంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. గతంలో డైరెక్ట్గా ఈ ఫార్ములానే ఎగ్జామ్లో అడిగేవాడు టెట్కి, ఇప్పుడు కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్గా అడుగుతున్నారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వ్యాప్తి అని అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఇచ్చిన డేటాలో ఏ అబ్జర్వేషన్ అయితే మ్యాక్సిమం వాల్యూగా ఉంటుందో దాంట్లో నుంచి మినిమం వాల్యూని కనిష్ట విలువని తీసేస్తే మనకి రేంజ్ వ్యాప్తి వచ్చేస్తుంది. నెక్స్ట్ 45th క్వశ్చన్. మళ్ళీ అండి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ క్వశ్చన్సే వస్తాయి అని నేను ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మాత్రం 100% మీకు రిపీట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ని ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లాగా కాకుండా కాన్సెప్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ రేంజ్ చెప్పాను, ఇవే ఇవ్వరు, ఈ నెంబర్స్ ఇవ్వరు. మార్చినప్పుడు కూడా నీకు ఈ ఫార్ములా తెలిస్తే నెంబర్స్ మారిస్తే సపరేట్ చేయడం చాలా సింపుల్ కదా. నెంబర్స్ మార్చిన ప్రాబ్లం లేదు, నీకు కాన్సెప్ట్ తెలియాలి.
అలానే మీన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటో అవగాహన కనుక ఉంటే క్వశ్చన్ ఎలా అడిగినా కానీ చెప్పొచ్చు. దాని గురించి క్వశ్చన్స్ ఏ స్థాయిలో అడుగుతున్నారు టెట్ పేపర్లో అనే అవగాహన కోసం నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. ద మీన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఈజ్ 6.54. దెన్ ద సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఈజ్ 6 పరిశీలనాంశాల యొక్క సగటు 6.54 అయిన పరిశీలనాంశాల మొత్తం. మీకు మీన్ సగటు అంటే ఫార్ములా ఏం చెప్పా, ఎక్స్ బార్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై రాసుల సంఖ్య అని చెప్పా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పా. ఇక్కడ మనకు ఆల్రెడీ సగటు ఇచ్చేశారు, అంటే ఎక్స్ బార్ ఇచ్చేశారు. ఎంతని ఇచ్చారు, 6.54 అని ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేశారు. ఇచ్చి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ రాసుల మొత్తాన్ని నువ్వు కనుక్కోమన్నా. రాసుల మొత్తం నీకు ఎంతో తెలియదు కాబట్టి నేను పి అనుకుంటున్నా, ఎగ్జాంపుల్ ఎంతో తెలియదు కాబట్టి దాని ప్లేస్లో ఏదో ఒక వేరియబుల్ని పెట్టా. తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 అని ఇవ్వలేదు కదా సార్ అంటే ఇదిగో ఇక్కడ 6 పరిశీలన అంశాల యొక్క అని ఇచ్చాడు కాబట్టి 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి 6 ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది. 6.54 × 6 ఈక్వల్ టు పి అంతేనా. 6 4s 24, 2 క్యారీ అవుతుంది. 6 5s 30 + 2 32, 3 క్యారీ అవుతుంది. 6 6s 36, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టు. 6 6s 36 + 3 39. ఆన్సర్ ఎంత ఇప్పుడు 39.24. గమనించండి జాగ్రత్త. 36.24 కూడా ఇచ్చాడు. ఎందుకనంటే మనం ఏం చేస్తామంటే 6 6s 36 అని డైరెక్ట్గా 36 చేసేస్తాం. ఇది మిస్టేక్ చేసేది ఎవడంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కాదు, మ్యాథ్స్ విద్యార్థులే. మ్యాథ్స్ బాగా వస్తుంది అనుకున్న వారే ఈ మిస్టేక్ చేస్తారు. రీజన్ ఏంటంటే 6 6s 36 కాబట్టి 36తో ఉన్నది ఆప్షన్ అని తొందరలో ఆన్సర్ తప్పు పెడతారు. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఏమో మనకు రాదు కదా అని ఆగి ప్రయత్నం చేస్తారు. మ్యాథ్స్ విద్యార్థులు వచ్చేసింది కదా ఇక్కడ 6 6s 36 కాబట్టి 36 ఉన్న ఆన్సర్ ఇదే అని పెట్టేస్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా కానీ స్లోగా ప్రశాంతంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ హాల్లో మన మైండ్ సెట్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అన్ని రైట్ ఆన్సర్స్ మనం పెట్టగలం. అర్థమైంది కదా. ఇలాగ అడుగుతూ ఉంటారు. లేదా ఒక్కొక్క దాంట్లో డైరెక్ట్గా రాసుల మొత్తం 25, రాసుల సంఖ్య 5, దీని యొక్క సగటు ఎంత అని అడుగుతారు. 5 5లే కదా, 5 అనేది సగటు అవుతుంది, మీన్ అవుతుంది. ఇలా డైరెక్ట్గా అడిగేయచ్చు. రాసుల మొత్తం వాళ్ళే ఇచ్చేస్తారు, మనల్ని యాడ్ చేసుకోవడానికి కష్టమేం లేకుండా రాసుల మొత్తం వాళ్ళే ఇస్తారు, రాసుల సంఖ్య ఇస్తారు, మీన్ సగటు అడుగుతారు. మొత్తాన్ని రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఈక్వల్ టు చేస్తే వచ్చేసిద్ది ఆన్సర్, మనకి మీన్ వచ్చేసిద్ది. ఆ మోడల్లో కూడా 1-2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చాలా సింపుల్ కాబట్టి ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాను, గత టెట్ పేపర్స్లో ఇంపార్టెంట్ అయినవి అలానే కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు నెక్స్ట్ పేపర్లు అడగటానికి, అంటే మళ్ళీ చెప్తున్నా గత టెట్ పేపర్లో ఏమైతే క్వశ్చన్స్ అడిగారో అవి మళ్ళీ అడిగినా మీరు 100% చెయ్యగలరు అలాంటివి చిన్న క్వశ్చన్స్ నేను ఇక్కడ చూపించట్లా, ఇక్కడ చెప్పడంలా. ఎక్కడైతే కొద్దిగా ఇబ్బంది పడి ఉంటారో అందరిని దృష్టిలో పెట్టుకోండి. మ్యాథ్స్ వారికి నాన్ మ్యాథ్స్ వారిని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రశ్న దగ్గర అయితే ఇబ్బంది పడతారో మళ్ళీ ఆ ప్రశ్న రేపు టెట్ పేపర్లు ఏ విధంగా అడుగుతారు, అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే కాన్సెప్ట్తోనే నేను ఇలాగ 100 గన్షాట్ ప్రాబ్లమ్స్ తీసుకున్నా. అన్నిటినీ ప్రీవియస్ టెట్ పేపర్స్లో ఇచ్చినవన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలా, వాటిలో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ అలానే మీరు కొద్దిగా ఇబ్బంది పడే మోడల్స్ని మాత్రమే నేను చెప్తున్నాను. అక్కడ ఒక ప్రశ్నాపత్రంలో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమో 46 అని లేదా 45 అని ఇస్తారు. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసరికి 9 అని ఇస్తారు. వీటి మధ్య సగటు ఎంత అని అడుగుతారు. మీన్ కనుక్కోమంటారు, సగటు కనుక్కోమంటారు. సగటు మీరు చాలా సింపుల్గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 9తో క్యాన్సిల్ చేస్తే 5 మీన్ వచ్చేస్తుంది, సగటు వచ్చేస్తుంది. అది మీరు ఖచ్చితంగా చేసేయగలరు. అందుకోసమే నేను ఈ స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మీను, మోడ్, మీడియన్ చెప్తూ వాటి ఫార్ములాస్ ఏ విధంగా కనుక్కోవాలో బ్రీఫ్గా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. దానికోసమే నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్. The mean of data 2, 3, x, -1, 4, 6 is 4.4. Then the value of x is దత్తాంశము 2, 3, 5, -1, -4, 6 యొక్క సగటు 4.4 అయినా x విలువ ఎంత? ఇక్కడ మీన్ అని అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని మీకు తెలుసు. ఇక్కడ కూడా సగటు ఆల్రెడీ ఇచ్చేసారు. సగటు ఆల్రెడీ ఇచ్చేసి ఎక్స్ని మనకు ఐడెంటిఫై చేయమన్నారు. ఒకసారి చూడండి,
2 ప్లస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే అన్నిటిని యాడ్ చేయాలి కదా. 3 ప్లస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, మళ్ళీ ప్రత్యేకంగా రాయడంలో -1. అదేంటి సార్ అన్నిటికి ప్లస్లు రాసావు కదా అంటే ఇక్కడ ప్లస్ ఇంటూ ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, డైరెక్ట్గా రాసేసా. అర్థమైంది అనుకుంటున్నా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి డైరెక్ట్గా -1 ప్లస్ 4 ప్లస్ 6 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి, 6 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 6. ఇక్కడ చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే 10 ప్లస్ 5 15, 15లో నుంచి 1 సపరేట్ చేస్తే 14 అంతేనా. 15లో నుంచి 1 సపరేట్ చేస్తే 14, లేదంటే ఇలాగన్నా 5 మైనస్ 1 అంటే 4 ప్లస్ 10 అంటే 14. 14 ప్లస్ ఎక్స్ 14 ప్లస్ ఎక్స్ బై 6 ఈక్వల్ టు 4.4 అని ఆల్రెడీ ఇచ్చారు మనకి. సగటు మీన్ 4.4 అని ఆల్రెడీ మనకి ఇచ్చేశారు. 4.4 ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 14 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 4.4 ఇంటూ 6, 4.4 ఇంటూ 6. 14 ప్లస్ ఎక్స్ని అలానే రాద్దాం. 6 4 జా 24, 2 క్యారీ అవుతుంది, మళ్ళీ 6 4 జా ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసి 6 4 జా 24 ప్లస్ 2 26 ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ యాడ్ చేస్తుంది కాబట్టి అటు వెళ్తే సపరేట్ చేస్తుంది. 26.5 మైనస్ 14 దట్ ఈక్వల్ టు 12.4. ఆన్సర్ ఎక్కడ ఉంది చెప్పండి. ఆన్సర్ ఆప్షన్ డి 12.4. 26లో నుంచి 14 తీసేస్తే 12 కదా, కాబట్టి 12.4. గమనించు, మీన్ అడిగారు కాబట్టి ఇలాగా. ఒకవేళ మీడియన్ అడుగుంటే డిఫరెంట్గా ఉంటుంది. వాటి మీద అన్నీ కూడా ప్రాబ్లమ్స్ చేశాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని మళ్ళీ ఇక్కడ అన్నీ చెప్తా కూర్చోవడం లేదు, అన్నీ చెప్పలేము. కాబట్టి అడిగిన వాటి నుంచే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. రేపు ఎగ్జామ్లో మీడియన్ గురించి కూడా అడగవచ్చు. ఏదో ఒక వాల్యూని ఆపేసి మీడియన్ గురించి అడుగుతారు, కాబట్టి జాగ్రత్తగా ఆ ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, అవి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఏమి లేదు, మొత్తాన్ని యాడ్ చేసి మీడియన్ అడుగుతారు, లేదంటే ఇదిగోండి ఇలా ఇవ్వచ్చు. అది మీడియన్ విషయంలో మాత్రం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు, ఇక్కడ మనకు అంత అవసరం లేదు. ఒకవేళ వినాలనుకుంటే యూట్యూబ్లోనే మన వీడియో ఉంది, యాప్లో వరకు కూడా వీడియో ఉంది, ఒకసారి దాన్ని చూడండి. మీడియన్లో ఇలా ఈ విధంగా ఎక్స్ ప్లస్ 1 తర్వాత ఎక్స్ ప్లస్ 2 x/2 x/3 ఇలా ఇస్తే ఎలాగ ఐడెంటిఫై చేయాలనేది నేను అక్కడ క్లారిటీగా చెప్పా. ఇక్కడ మీన్ ఇచ్చారు కాబట్టి తర్వాత మీడియన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది, వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 47th క్వశ్చన్. ద మీన్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ లై బిట్వీన్ -4 and 4 ఈజ్ -4 మరియు 4ల మధ్య గల పూర్ణ సంఖ్యల సగటు. -4కి 4కి మధ్యలో అన్న నీకు తెలుసు మధ్యన అంటే -4 4ని తీసేసి -3 నుంచి స్టార్ట్ చేయాలి. -3 -2 -1 0 1 2 3 మనని మీన్ కదా అడిగింది. మీన్ అంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ 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 బై 1 2 3 4 5 6 7 బై 7. ఇది చూడండి ఒకసారి. -3 + 3 క్యాన్సిల్, -2 + 2 క్యాన్సిల్, -1 + 1 క్యాన్సిల్. ఇంకెవరు మిగిలారు? 0/7 కదా మిగిలింది. 0/ఎనీథింగ్ 0నేగా, 0/ఎనీథింగ్ 0నేగా. ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటి అంటే ఈ విధంగా ఒక సంఖ్య నుండి ఒక సంఖ్యకు ఇంకొక సంఖ్యకు మధ్యలో ఉన్న సంఖ్యల యొక్క సగటు అని అడగొచ్చు. ఆ ఉద్దేశంతో ఇచ్చాను, గుర్తుపెట్టుకో. ఇలాగ అడిగినప్పుడు వాటిని నీట్గా రాసుకొని బై ఎన్ని ఇచ్చారు, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయో రాసుకొని మిగిలిన దాంట్లో రాసుకోండి. 0/7 అంటే 0 ఆన్సర్ అవుతుంది. ఈరోజు నుంచి నార్మల్గా అయితే 15 to 20 ప్రాబ్లమ్స్ చేస్తానని చెప్పానండి వీడియోకి వచ్చి. ఈరోజు కొంచెం హెల్త్ ఇబ్బందిగా ఉంది, దానికోసం నేను టన్నే చేశాను, వీడియో ఆపకూడదు ఇబ్బంది పడతారని చెప్పని. రేపు మాత్రం కంపల్సరీగా యాప్లో 30 బిట్స్ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. యాప్లో వింటున్న వారు మాత్రం రేపు జాగ్రత్తగా ఆ 30 బిట్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియోతో స్టాటిస్టిక్స్ కంప్లీట్ అయిపోతుంది, దత్తాంశ విశ్లేషణ కంప్లీట్ అవుద్ది. ఏపీ వారికి ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ కూడా దీంట్లోనే ఇచ్చారు. ప్రాబబిలిటీ అండ్ ఛాన్స్ అని సంభావ్యత ఇచ్చారు, దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. అది చెప్పిన తర్వాత జామెట్రీ గురించి ఇంపార్టెంట్ బిట్స్, జామెట్రీలో రేఖాగణితానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. నెక్స్ట్ 48th క్వశ్చన్.
ఈ క్వశ్చన్ చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, కొత్తగా చూసే వారికి అవగాహన కావాలి కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ మన యాప్ తరపున, మన ఛానల్ తరపున కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ ఉంది. ఈ యాప్ ప్లే స్టోర్లో నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ఆంధ్రప్రదేశ్ వారికి అలానే తెలంగాణ వారికి ఇద్దరికీ కూడా మ్యాథ్స్ క్లాసెస్ అవైలబుల్గా ఉందండి. మ్యాథ్స్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ వారికి అయితేనేమో 199 రూపాయలు, తెలంగాణ వారికి అయితేనేమో 149 రూపాయలు. వ్యాలిడిటీ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వారికి 12 మంత్స్, తెలంగాణ వారికి 8 మంత్స్. ఎందుకు వేరియేషన్ ఉందంటే క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ వారికి ఎక్కువగా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను, ఎక్కువ క్లాసెస్ ఉన్నాయి. ఎక్కువ క్లాసెస్ రీజన్ ఏంటంటే సిలబస్ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ వారికి మ్యాథ్స్ సిలబస్ ఎక్కువ, తెలంగాణ వారికి తక్కువ. అయితే ఎస్జిటికి పెద్ద వేరియేషన్ ఏం లేదు, అంతా సేమ్గానే ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారికి కొన్ని అదనంగా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వాటికి ఆ అమౌంట్, అలానే వ్యాలిడిటీ కూడా ఎక్కువ ఉంది కదా. అందుకని ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 10 అని, ఈరోజు 9, రేపుతో క్లోజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇంకా రేపు ఎంతమంది అడిగినా కానీ నేను దీన్ని ఎక్స్టెండ్ చేయను, అర్థం చేసుకోండి. తీసుకోవాలనుకున్న వారు ఈ రోజే తీసేసుకోండి, రేపటి వరకు కూడా వెయిట్ చేయొద్దు, ఈ రోజే తీసేసుకోండి. తీసుకోవాలనుకున్న వారు ఎప్పుడైనా మీరు కొనాలనుకుంటున్నారు అదేది ఇప్పుడే తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, టెట్ వరకు మాత్రమే కాదు, డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు, డిఎస్సిలో మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మ్యాథ్స్ సబ్జెక్టుకి సంబంధించి మన యాప్ తరపున నా సపోర్ట్ 100% ఉంటుంది. టెట్ అయిపోయిన తర్వాత 10 డేస్కి 2 వీక్స్కి ఒకసారి లైవ్ సెక్షన్ ఉంటుంది. దాంట్లో ఆ టాపిక్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నేను క్లారిటీగా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని 100% మీ ప్రిపరేషన్కి ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి, అద్భుతంగా ఉంటాయండి. కొంతమంది డౌట్ కామెంట్ సెక్షన్లో డౌట్ కూడా పోస్ట్ చేశారు, సార్ ఈ విధంగానే ఉంటుందా, యూట్యూబ్లో ఏ విధంగా అయితే చెప్తున్నారో యాప్లో కూడా అలానే చెప్తున్నారా? దానికంటే ఎక్కువగా చెప్తానండి. యూట్యూబ్లో వచ్చేసరికి టైం తక్కువ ఉంది, టైం వేస్ట్ అవ్వకుండా చాలామంది చూసేవారు ఉంటారు. అంటే యూట్యూబ్ వచ్చేసరికి అది ఓపెన్ ప్లాట్ఫామ్, ఎవరైనా వచ్చి చూడవచ్చు. కాబట్టి దాంట్లో కొన్ని మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. యాప్లో అంటే మన టీచింగ్ నచ్చి తీసుకున్న వారు ఉంటారు కాబట్టి వారు ఎంతసేపు చెప్పినా, నేను ఎంతసేపు చెప్పినా కానీ ఓపిక్గా వినగలరు. యూట్యూబ్లో వచ్చేసరికి కొంతమంది వేరే మనస్తత్వాలు ఉంటాయి, ఎంతసేపు చెప్తున్నారు ఏంటని, అదే ఆ ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటారు. దానికోసం నేను యూట్యూబ్లో కొంచెం స్పీడ్గా చెప్తా, అంటే అందరిని దృష్టిలో ఉంచుకొని స్పీడ్గా చెప్తా. యాప్లో వచ్చేసరికి కోర్సు తీసుకున్న వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నేను చాలా స్లోగా చెప్తా. అంటే చాలా స్లోగా అంటే మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్లు కాదు. ఖచ్చితంగా మీకు ఏ డౌట్ అయితే నేను ఒక క్వశ్చన్ చూడంగానే, ఒక క్వశ్చన్ చెప్పగానే, ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయగానే మీ మైండ్లో ఏ డౌట్ అయితే వస్తుందో అది నేనే ముందే గెస్ చేసి ఖచ్చితంగా ఆ డౌట్ను కూడా క్లారిఫై చేస్తా. కావాలి అని అంటే యాప్లోకి వెళ్ళి కోర్సు జాయిన్ అవ్వండి, లేదా జాయిన్ అయిన వాళ్ళని అడగండి, 100% వాడు కూడా అదే చెప్తారు. నీకు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏదైనా ఒక టాపిక్ చెప్తే ఆ టాపిక్ మీద నీ డౌట్స్ 0% ఉంటాయి. ఇంకా నీకు ఏ డౌట్స్ ఉండవు. నువ్వు నన్ను అడగకపోయినా కానీ నేనే గెస్ చేసి ఈ సిచ్యువేషన్లో ఈ టాపిక్కి పిల్లలకి ఇలాగా వినేవారికి ఈ విధమైన డౌట్స్ వస్తాయి అని నేనే ముందు గెస్ చేసి ఆ డౌట్ని నేనే క్లారిఫై చేస్తాను. యాప్లో ఇంతకంటే అద్భుతంగా క్లాసెస్ ఉంటాయండి. ఎందుకనంటే యాప్ మన ఓన్ కాబట్టి, చూసేవాళ్ళు కూడా మన ఓన్ పర్సన్స్ కాబట్టి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మొత్తం అందరిని కూర్చోబెట్టుకొని మనం మీటింగ్ చెప్పడం అంటే, మన స్కూల్లో పిల్లలను కూర్చోబెట్టేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది కదా. మన స్కూల్లో వాళ్ళకి చెప్పేవారికి, బయట వెళ్ళి 100 మందికి చెప్పేవాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. మన స్కూల్లో మన పిల్లలు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ మనకు తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం నేను చెప్పుకుంటూ వెళ్తాను. యాప్లో మాత్రం ఇంతకంటే ఎక్కువగా ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ ఎఫెక్ట్గా క్లాసెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి తెలుగు అలానే ఇంగ్లీష్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉందండి. కేవలం 100 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి విషయాన్ని ఇచ్చాం. ఇంగ్లీష్ వచ్చేసరికి బైలింగ్వల్ మెథడ్లో ప్రిపేర్ చేసాం. బైలింగ్వల్ మెథడ్ అని అంటే తెలుగు మీడియంలో, ఇంగ్లీష్లో రెండిట్లో ఇచ్చాం, చదువుతున్న వారందరికీ ఉపయోగపడాలని. తర్వాత 3, 4, 5 క్లాసెస్ ఈవేస్ బిట్స్, 6, 7, 8 సోషల్ లెసన్ వైజ్ బిట్స్, టోటల్ 2000+ బిట్స్ ఉన్నాయండి ఈ పీడిఎఫ్లో. సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి 2000+ బిట్స్, కేవలం 50 రూపీస్ మాత్రమే. డిసెంబర్ 10 తర్వాత మాత్రం ఇది 200, ఇది 100 రూపీస్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. మీకు కావాల్సిన వారు 8125
602616 ఇది ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ అండి. మీరు అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్ కనుక నాకు సెండ్ చేస్తే మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. గుర్తుపెట్టుకొని ఇది బిట్స్ కాదు, కంటెంట్, కంప్లీట్ కంటెంట్ ఉంటుంది. మనం ఏమి ఇచ్చినా ఓన్లీ టెట్ వరకే కాదు, డిఎస్సి కూడా 100% యూజ్ అవుతుంది. అలానే సైకాలజీ బిట్స్ కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. 49 రూపీస్కి యాప్లో అవి మీరు యాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేయడమే 49 రూపీస్కి. నాకు ఫోన్పే చేయడం కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి నాకు ఫోన్పే చేస్తున్నారు, వారికి మళ్ళీ నేను బ్యాంక్ ఫోన్పే చేస్తున్నాను. యాప్లోనే ఉన్నాయి అవి అందుబాటులో. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. 48th క్వశ్చన్, 48వ ప్రశ్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద డేటా 5, 4, 6, 7, 5. ఇచ్చిన దత్తాంశము 5, 4, 5, 4, 6, 5, 7, 5కు సంబంధించి ఏది సరి అయినది? ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ మోడల్ ఇస్తారు. అసలు ప్రాబ్లమే లేదు. మనం నీట్గా ఏం చేయాలంటే ఫస్ట్ మీన్, సగటు, అలానే మధ్యగతం, అలానే మూడింటిని నీట్గా మనం చూసిన తర్వాత ఏవేవి ఈక్వల్ అవుతున్నాయో చూద్దాం. ఫస్ట్ మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందా సార్? దీనికి ఖచ్చితంగా షార్ట్ కట్ ఏమీ లేదు. కంపల్సరీగా 3 కనుక్కొని ఈ 3 మధ్య రిలేషన్ ఇచ్చారు, ఏ 2 ఈక్వల్ అవుతాయి అని చెప్పి రిలేషన్ ఇచ్చారు. మనం ఖచ్చితంగా ఇచ్చిన దత్తాంశంలోనే అబ్జర్వేషన్కి సంబంధించి మూడింటిని కనుక్కున్న తర్వాతే చేయాలి. 5 + 4 + 5 + 4 + 6 + 5 + 7 + 5 by 5 by టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 అబ్జర్వేషన్స్ బై 8. ఒకసారి యాడ్ చేద్దాం చూడండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 10, ఈ రెండింటిని యాడ్ చేస్తే 10, 10 + 10 20, 20 + 10 30, 30 + ఇదిగో 11 41, 7 + 4 4 + 7 11 కదా, 41/8 వచ్చింది. దీన్ని ఏం క్యాన్సిల్ చేయొద్దు, ఏం ఆన్సర్ కాదు కదా మనం అడిగింది. ఇవన్నీ ఈక్వల్ అవుతాయి లేదా చెక్ చేయమన్నారు. ప్రెసెంట్ క్యాన్సిల్ చేయకుండా ఆపండి. 41/8 వచ్చింది. ఇప్పుడు మధ్యగతం కనుక్కునేటప్పుడు నేనేం చెప్పా? అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మార్చాలి. నేను ఆరోహణ క్రమంలో మారుస్తున్నా. అన్నిటికంటే చిన్నది ఏది? 4, 4 ఎన్నిసార్లు రిపీట్ అయింది చూడండి. 4, 1 2 టైమ్స్ రిపీట్ అయింది. 4, 4, నెక్స్ట్ 5, 5, 5 4 టైమ్స్ కదా, 5, 5, నెక్స్ట్ 6, 7 వచ్చినాయి. 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా? ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ చేయి, మళ్ళీ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ చేయి, మళ్ళీ ఫస్ట్ మిగిలిన దాంట్లో ఫస్ట్ లాస్ట్ క్యాన్సిల్ చేయి. ఈ 2 క్యాన్సిల్ చేసి 0 వచ్చిందని చెప్పాక 0 రాదు కదా, ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు మిడిల్లో 2 టర్మ్స్ మిగిలిపోయి ఉంటాయి, 2 అబ్జర్వేషన్స్ మిగిలిపోయి ఉంటాయి, 2 పరిశీలన అంశాలు మిగిలిపోయి ఉంటాయి. ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. లేదా ఆ రెండింటి యొక్క సగటే మీడియన్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. బేసి సంఖ్యలు ఇప్పుడు 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 8 పరిశీలన అంశాలు ఉన్నాయి. 8 అనేది సరి సంఖ్య. 8 సరి సంఖ్య అయినప్పుడు మధ్యలో ఇద్దరు మిగులు ఉంటారు. వాళ్ళిద్దరి యొక్క సగటు కట్టుకుంటే మనకి మధ్యగతం వస్తుంది. ఒకవేళ 7 కనుకుంటే మొత్తం క్యాన్సిల్ అయిపోగా 7 అనేది బేసి సంఖ్య, బేసి ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుకుంటే అన్నిటినీ కొట్టేగా మధ్యలో ఒక్కడే ఉంటాడు, వాడే మీడియన్ అవుతాడు. ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుకుంటే సరిసార్లు కనుక అబ్జర్వేషన్స్ కనుక ఇస్తే మధ్యలో ఇద్దరు మిగులుతారు. ఆ ఇద్దరి యొక్క సగటు యావరేజ్ చూడాలి మనం. యావరేజ్ అన్నా మీన్ అన్నా అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటే, సగటు అన్నా సరాసరి అన్నా ఒకటే, అంక మధ్యమ సగటు అన్నా కూడా ఒకటే, గుర్తుపెట్టుకోండి. 5 + 5 అంటే 10/2, 10/2 అంటే 5 వచ్చిందండి. 5. ఇప్పుడు చెప్పు ఏది మోడ్ అంటే ఏంటి, బాహుళకం అంటే ఏంటి, ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయితే? 5 అనేది 4 సార్లు రిపీట్ అయింది. 4 2 సార్లు, 6 ఒకసారి, 7 ఒకసారి. 5 అనేది 4 సార్లు రిపీట్ అయింది కాబట్టి 5 అనేది ఆన్సర్ అవుతుంది. అంతేనా? ఎక్కువ సార్లు రిపీట్ ఏదైతే ఎక్కువ సార్లు పునరావృతం అవుతుందో అదే మోడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీడియన్ మోడ్ 2 ఈక్వల్గా ఉన్నాయి. చూడండి, మీడియన్ ఈక్వల్ టు మోడ్. మీడియన్ 5 వచ్చింది, మోడ్ 5 వచ్చింది. కానీ మీన్ మాత్రం 5 రాదు, 5 పాయింట్స్లో వస్తుంది. 5 పాయింట్లు అంటే మారినట్లే కదా. కొంతమంది ఏం చేస్తారంటే దీనికి ఆన్సర్ పెడితే ఇది కాదు ఆన్సర్, ఇది కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా రావాలి.
మీడియన్ ఈక్వల్ టు 3, మధ్యగతం ఈక్వల్ టు బాహుళకం. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 49th క్వశ్చన్. ఇది చెప్పే ముందు ఆ మోడ్ గురించిన ఒక స్పెషాలిటీ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఒకటి రాస్తున్నాను, దానికి మోడ్ ఎంతో చెప్పండి ఒకసారి. ఎందుకు రాస్తున్నాను అంటే చెప్తా మీకు అర్థమయ్యేటట్లుగా. 4, చాలామంది తప్పు చేసేది ఇదే, 5, దీనికి నాకు మోడ్ ఏంటో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. వెంటనే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. కామెంట్లో మిమ్మల్ని ఎందుకు పోస్ట్ చేయమంటున్నానంటే మీకు అవగాహన ఉందా లేదా, అర్థమవుతుందా లేదా అని నాకు అర్థం కావాలి కదా. ఇప్పుడు మన ఇద్దరం ఎదురెదురు ఉండి మాట్లాడుకోవడంలా నేను చెప్తున్నా, నువ్వు వింటున్నావు, నీకు అర్థమవుతుందా లేదో నాకు తెలియటం కోసం మాత్రమే అడుగుతున్నా. కామెంట్ చేయండి దీని మోడ్ ఏంటో. చాలామంది ఏం చేస్తారంటే 2, 3, 4, 5 అంటారు. ఇది ఖచ్చితంగా తప్పు. దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే నో మోడ్, బాహుళకం లేదు. అదేంటి సార్, చాలాసార్లు ఇదిగో 2 3 సార్లు రిపీట్ అయింది, 3 3 సార్లు పునరావృతమైంది, 4 3 సార్లు పునరావృతమైంది, 5 కూడా 3 సార్లు పునరావృతమైంది. రిపీట్ అయింది కదా. నువ్వేం చెప్పావు మోడ్ అంటే ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయితే అదే అని చెప్పావు. అన్నీ ఎక్కువ సార్లు రిపీట్ అయినాయి కదా. అలానే బాహుళకం చెప్పేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ కూడా బాహుళకాలు ఉండొచ్చు. సగటు మధ్యగతం మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్కటే వస్తుంది. బాహుళకం మాత్రం ఒక్కొక్క సందర్భంలో ఒకటి వస్తుంది, అంతకంటే ఎక్కువ వస్తుంది. అసలు రాదు అన్నావు. అసలు రాదు అన్న సిచ్యువేషన్కి ఏంటి, మొదటి 10 సహజ సంఖ్యలు అంటే అన్నీ ఒక్కొక్కసారి వచ్చింది కాబట్టి అక్కడ రాలేదు, నేను ఒప్పుకుంటా. ఇక్కడ అన్నీ 3 3 సార్లు రిపీట్ అయినాయి కదా, అన్నీ 3 3 సార్లు పునరావృతమైనాయి కదా. మరి ఇవన్నీ ఎందుకు రావు అనంటే ఎవరితో పోలుస్తున్నావు నువ్వు? పోల్చడానికి ఎవరున్నారు? అన్నీ సమానమైన సార్లు, 2 3 సార్లే, 3 3 సార్లే, 4 3 సార్లే, 5 3 సార్లే, అన్నీ సమానమైనన్ని సార్లు పునరావృతమైన ఆ దత్తాంశానికి బాహుళకం ఉండదు. గుర్తుపెట్టుకో, అన్నీ సమానమైనన్ని సార్లు పునరావృతమైన ఆ దత్తాంశానికి బాహుళకం ఉండదు. రీజన్ ఏంటి, మనం పోల్చడానికి ఎవరు తక్కువగా లేరు కదా. అందరూ సమానంగా ఉంటే మనం ఎవరితో పోల్చి మనం గ్రేట్ అని ఒప్పుకుంటాం చెప్పండి? మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో ఉంటేనే కదా మనం వాళ్ళతో కంపేర్ చేసుకుని గ్రేట్ అని ఒప్పుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 ఇచ్చాను అనుకో, ఇదిగో ఒకే ఒక్క అబ్జర్వేషన్ పెంచితే అప్పుడు మోడ్ వచ్చేసరికి 2, 3, 4, 5. అర్థమైపోయింది సార్. ఇందాక పోల్చడానికి ఎవరు లేరు కాబట్టి నో మోడ్, అందరూ సమానంగా ఉన్నారు కాబట్టి బాహుళకం లేదు. ఇప్పుడు పోల్చడానికి 6 ఉందిగా, 6 ఒక్కసారిగా వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా బాహుళకం అవుతుంది. 2, 3, 4, 5. సార్ ఇన్ని రావచ్చా? రావచ్చు. ఎన్నైనా రావచ్చు, ఒకటైనా రావచ్చు, అసలు రాకుండా అయినా ఉండొచ్చు. బాహుళకానికి సంబంధించి టెట్లో ఎక్కువగా బాహుళకం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అది ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. రీజన్ ఏంటి అని అంటే ఈ మోడల్ ఇస్తే ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారు అన్న ఉద్దేశంతో మాత్రమే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మనం మిస్టేక్ చేయకూడదు, అప్పుడే కదా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు ఎక్కువ స్కోర్ వచ్చేది. అర్థమైందా? ఒకవేళ అక్కడ ఒక్క అబ్జర్వేషన్ 6 కనుక ఇస్తే ఇవి 4 కూడా బాహుళకం అయ్యేది. ఇవ్వకపోతే అసలు దానికి బాహుళకం ఉండదు. కారణం ఏంటి, సమానమైనన్ని సార్లు పునరావృతం అయితే, ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక రిపీట్ అయితే, ఎవ్రీ అబ్జర్వేషన్ అనేది ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ కనుక అయితే ఆ డేటాకి నో మోడ్ ఉండదు. అది ఏదైనా ఒకటి కంపేర్ చేయడానికి ఒకటి వస్తే అప్పుడు బాహుళకం ఉంటుంది. నెక్స్ట్ 49th క్వశ్చన్. ద మీడియన్ ఆఫ్ డేటా 1/2, 3/4, 5/3, 1/12, 1/6. దత్తాంశం 1/2, 3/4, 5/3, 1/12, 1/2, 1/6 యొక్క మధ్యగతం మీడియన్ అడిగారు. మనకి మధ్యగతం కావాలి అని అంటే ఫస్ట్ ఏ ఆర్డర్లో రాసుకోవాలి? అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మార్చాలి. అంతేనా? అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మార్చాలి. మార్చండి ఒకసారి. ఇచ్చిన డేటా రాద్దాం చూడండి. 1/2, 3/4, 5/3, 1/12, 1/6. మీకు ఫ్రాక్షన్స్ని డెసిమల్ నెంబర్స్లో మార్చి ఫ్రాక్షన్స్ ఇలా ఇచ్చి అరేంజ్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా ఇచ్చే అంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చమన్నప్పుడు మీకు గత వీడియోలో ఒక చిన్న పాయింట్ చెప్పా. ఏమని? న్యూమరేటర్లో సింపుల్గా 0 పెట్టు, లవంలో 0 పెట్టు, అప్పుడు సింపుల్గా ఉంటాయి, క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉంటుంది అని చెప్పా. ఇప్పుడు 2 5ల 10, 4 వచ్చేసరికి 4 ఎక్కడలో 4 7ల 28. రిమైండర్ ఎంత వస్తుందో వదిలేసాయి, శేషంతో నీకు సంబంధం లేదు. జస్ట్ ఒక నెంబర్ రాసుకో. ఏదైనా సమానంగా ఉంటే అప్పుడు పాయింట్ తర్వాత ఏమొస్తుందో ఆలోచించు. ఏం సమానంగా లేకపోతే వదిలేసాయి. టెట్లో అంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, అన్నీ ఈక్వల్గా ఉండేటట్లు ఇబ్బంది పెట్టరు. ఒకవేళ సమానంగా ఉంటే
పాయింట్ తర్వాత ఎవరు వస్తారో చూడు. ఇక్కడ సమానంగా లేదు కాబట్టి పాయింట్తో మనకు సంబంధం లేదు. శేషాన్ని వదిలేసాయి, రిమైండర్ను వదిలేసాయి. 4 7 28గా. తర్వాత 3 టేబుల్లో 3 16 48 కదా, 16 3 48 కదా, 2 శేషం వస్తుంది, 2ని వదిలేసాయి. తర్వాత 12లో 10 లేదు కాబట్టి 0 పెట్టేసుకో. 12 అకౌంట్లో 10 ఉంటుందా, ఉండదు సార్ కాబట్టి 0 పెట్టేసాయి. నెక్స్ట్ 6 అకౌంట్లో 10 అంటే ఒకసారి 6 1 6 4 శేషం వస్తుంది, 4 వదిలేసాయి. ఇప్పుడు చూడు ఒకసారి, నేను అసెండింగ్ ఆర్డర్లో అమరుస్తున్నా, అంటే ఆరోహణ క్రమంలో అమరుస్తున్నా. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దకి. ఇక్కడ ఇచ్చిన సంఖ్యల్లో అన్నిటికంటే చిన్నోడు ఎవడు? 0 రావటానికి ఏ ఫ్రాక్షన్ చేసావు? 1/12 సార్. అర్థమైందా? 1/12 నెక్స్ట్ 1 అంటే 1/6. 1 రావటానికి నేను 1/6నే కదా చేసింది. నెక్స్ట్ 5 అంటే 1/2. నెక్స్ట్ 5 అంటే 1/2 నెక్స్ట్ 7 అంటే 3/4. అదేం సార్ 30/4 కదా, నువ్వేం 3/4 రాస్తున్నావు? నేను 0ని కలుపుకున్నాను అంతే, 0ని కలుపుకున్నా, కానీ ఒరిజినల్గా ఉంది 3/4 కదా. నెక్స్ట్ ఆఖరిగా 5/3. నీకు తెలుసుగా, ఫస్ట్ది లాస్ట్ది కొట్టే, మిగిలిన దాంట్లో ఫస్ట్ది లాస్ట్ది కొట్టే, మిగిలింది ఎవరు? 1/2 అనేది మీరేనవుతుంది. ఈ విధంగా పైన జీరోస్ కనుక వేసుకొని మనం సింప్లిఫై చేస్తే సింపుల్గా ఏది పెద్దది ఏది చిన్నదని వచ్చేస్తుంది, అవగాహన ఉంటుంది. ఇబ్బంది పడకుండా మనం ఆన్సర్ చేసేయచ్చు. టఫ్గా అడగాలంటే దీంట్లో ఇదిగో ఇక్కడ మైనస్లు పెడతారు, నెగిటివ్లు పెడతారు. నెగిటివ్లు ఏం లేదు, ఇక్కడ ఆరోహణ క్రమం కాస్త నెగిటివ్లు కనుక మైనస్లు కనుకుంటే అవరోహణ క్రమం అయిపోయేది. ఈ క్రమం ఇప్పుడు ఆరోహణ క్రమం. ఎప్పుడు? పాజిటివ్ నెంబర్స్ ధన సంఖ్యలు ఇచ్చినప్పుడు ఇది ఆరోహణ క్రమం, అంటే పెరిగే క్రమం. ఒకవేళ రుణ సంఖ్యలు కనుక ఇచ్చుంటే, నెగిటివ్ నెంబర్స్ కనుక మైనస్ కనుక పెట్టుంటే ఇది అవరోహణ క్రమం అయిపోయేది, డిసెండింగ్ ఆర్డర్ అయిపోయేది, అంటే తగ్గేది. మీకు ఆల్రెడీ ఫ్రాక్షన్స్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పా, ఫస్ట్ సెకండ్ వీడియోలో అనుకుంటా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేసా. ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం లేదు, పైన 0 పెట్టేసుకొని చేయండి, అక్కడి నుంచి అసెండింగ్ ఆర్డర్ గుర్తుపెట్టి మీడియం అనుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఫ్రాక్షన్స్ని మీన్ అడిగితే, ఇదిగో మీన్ అడిగారు చూడండి, ఫ్రాక్షన్స్లో మీన్ అడిగారు చూడండి. మీన్ అంటే ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, అంటే 1/2. ఇచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క మీన్, మళ్ళీ క్వశ్చన్ ఎందుకు చదవటం ఆపా. 1/2 ప్లస్ ఇంటూ ఇక్కడ -3/2 ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -3/2 ప్లస్ 5/2. మళ్ళీ ప్రత్యేకంగా రాయడంలా అర్థమవుతుంది కదా. 5/2 ప్లస్ 7/2 బై టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి 4. మీకు ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ గురించిన అవగాహన ఉంది కదా, సజాతి భిన్నాల గురించిన అవగాహన ఉంది కదా. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్, హారాలు సమానంగా ఉన్న భిన్నాలను సజాతి భిన్నాలు అంటాం. డినామినేటర్ సేమ్గా ఉన్న ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయటం, సబ్ట్రాక్ట్ చేయటం చాలా సింపుల్. ఏంటి? డినామినేటర్లో ఆ లైక్ ఫ్రాక్షన్లో ఉన్న ఒకటి రాసేసాయి అంతే, చాలా సింపుల్. మొత్తానికి 2 ఉంది కాబట్టి 2 రాసేసాయి, ఇంకా నువ్వేం కదిలించాల్సిన అవసరంలా. న్యూమరేటర్స్ని లవాలను యాడ్ చేసుకుంటూ వెళ్తే చాలు. యాడ్ అంటే యాడ్, మైనస్ ఉంటే సపరేట్, ప్లస్ ఉంటే యాడ్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, డినామినేటర్స్ హారాలు కనుక సమానంగా ఉంటే వాటిని ఏమంటాం? వాటి భిన్నాలను ఏమంటాం? సజాతి భిన్నాలు అంటాం. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ కానీ సపరేట్ కానీ చేయడం చాలా సింపుల్. కారణం ఏంటి అంటే ఇంకా మనకి డినామినేటర్తో సంబంధం లేదు, ఏది ఉంటే అదే రాస్తాం. 2 ఉందిగా 2 రాసేసా, వాటిని మళ్ళీ ఏం చేయాలి, ఏంటి ఎల్సిఎం కట్టాలి, ఇదంతా వద్దు, మనకు అవసరం లేనిది. ఇప్పుడు లవాలను మనం మైనస్ ఉంటే సపరేట్ చేస్తాం, ప్లస్ ఉంటే యాడ్ చేస్తాం న్యూమరేటర్స్ని. ఇప్పుడు న్యూమరేటర్లు ఏమైనా చెప్పడం? 1 - 3 + 5 + 7 అంతేనా, బై 4 వీటన్నిటిని యాడ్ చేయండి. 1 - 3 అంటే -2, -2 + 5 అంటే -2 + 5 అంటే +3, 3 + 7 అంటే 10, 10/2/4, 10/2/4, 2 1s 2, 5s 10 అంతేనా, అంటే 5/4 వచ్చింది. 5/4 ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని అపక్రమ భిన్నాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిశ్రమ భిన్నంగా మారిస్తే 4. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చడం ఏం లేదండి, చాలా సింపుల్. చూడండి ఒకసారి, మిశ్రమ ఫ్రాక్షన్లో మార్చడం ఏం లేదు. 5/4 అంటే ఇంతే కదా, 4 1s 4 అంతేనా. రిమైండర్ ఎంత వచ్చింది చెప్పండి? 1. ఇదిగో ఇక్కడ భాగఫలంలో కోషన్ ప్లేస్లో ఉన్నదాన్ని ఇక్కడ రాసుకోండి 1, శేషం ప్లేస్లో ఉన్నదాన్ని 1, డివైజర్ ప్లేస్లో ఉన్నదాన్ని 4. అర్థమైందా? ఇలా రాసుకోవాలి, ఇలా రాసుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేస్తుంది.
మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. దీంట్లో కూడా భిన్నాల్లో కూడా ఈ మోడల్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఆన్సర్ చూడండి 1/4 అనేది ఆన్సర్. ఇప్పుడు 5/4ని మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నంలోకి మార్చడం అర్థమైపోయింది కదా. డివైడ్ చేస్తాం, కోఎఫిషియంట్లో ఉన్న ప్లేస్ని ఇక్కడ రాస్తాం, ఇదిగో ఇలా రాసుకుంటూ వెళ్తాం, 1 ఉంది కాబట్టి 1, రిమైండర్ 1 కాబట్టి 1/4 అర్థమైందా. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2/4 దీన్ని ఫ్రాక్షన్లోకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చమంటే ఏం లేదండి, ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటేనేమో డినామినేటర్స్ ఎక్కువగా ఉంటుంది న్యూమరేటర్ కంటే కూడా. అంటే న్యూమరేటర్ తక్కువ ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ ఎక్కువ ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అదంతా కూడా నేను క్లాసెస్ చెప్పినప్పుడు చెప్తాను, చాలా టైం వేస్ట్ అవుతుంది అది చెప్తే. వీటిని నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చేటప్పుడు 4 2s 4 × 2, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ అని గుర్తుపెట్టుకో, ప్లస్ 1/4 అర్థమైందా. డినామినేటర్లో 4 × హోల్ పార్ట్ 2 ప్లస్ 1, 4 2s 8 + 1 9/4 అనేది ఆన్సర్ అవుతుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి మార్చేటప్పుడు 9/4 గుర్తుపెట్టుకో. ఏం చేస్తున్నావు, 4 × 2 + 1 9/4 అర్థమైంది కదా. దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చిన అంతే, 4 ఎక్కంలో 2 సార్లు 4 2 8, 1 భాగఫలం శేషం వస్తుంది 1/4 సేమ్ వచ్చింది చూడండి. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ కూడా ఆ విధంగా మార్చుకుంటూ ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంతవరకు 50 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది 50th 50వ ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో 51 to 60 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఈ వీడియోని ఇక్కడ వరకు చూశారనంటే 100% మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను. అలానే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మీద మీ ఒపీనియన్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఒక్క సెకండ్ పని, వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ షేర్ చేయండి. నాకు కూడా దాన్ని చూసి నేను కూడా వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, మోటివేషన్గా ఉంటుంది మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ కామెంట్స్ కానీ. కాబట్టి వీడియో మీద మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలానే రేపు వీడియోలో మాత్రం కుదిరినంత వరకు 100% చేస్తానండి. ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉండి నేను 10 చేశాను. రేపు మాత్రం వీలైనన్ని ప్రాబ్లమ్స్ నేను చేయడానికి ట్రై చేస్తాను. అర్థమవుతుంది ఎగ్జామ్ దగ్గర పడుతుందని చెప్పని కామెంట్లో కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నా పొజిషన్ కూడా కుదరని పొజిషన్, లేకపోతే చెప్పడానికి నాకేమండి, ఆల్రెడీ స్టార్ట్ చేశాను 100 క్వశ్చన్స్ అని. 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. కాబట్టి అది కుదరకనే నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను. 100% కుదిరినంత వరకు నా ప్రయత్నం నేను చేసి 100% వర్క్ నేను చేసి నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు నేను చేసిన హార్డ్ వర్క్కి, నేను చేస్తున్న క్లాసెస్ సపోర్ట్ చేయాలి అనుకుంటే, నచ్చి నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ఛానల్కి మీరు చేయవలసింది తెలుసు కదా, లైక్ చేయటం, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వటం, టెట్గా డిఎస్కి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లో చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.